సర్టిఫికేట్ గ్యారెంటీ వస్తుంది తీసుకురాకపోతే మనం ఆడే చెట్టులు కాదు ఆ తీసుకురావాలి అదే ముఖ్యమంత్రి గారు ఎందుకు లేదు మన అనుగుణం అన్నాడు ముఖ్యమంత్రి గారు ఒక్కో చదవడం పోతే టీఆర్ఎస్ పార్టీ అసలా తెలంగాణ అసలా అని మాట్లాడిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు కానీ నాడు మొత్తం కేసీఆర్ అయితే ఉంది రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం యావత్ ఆర్య క్షత్రియ సమాజంతోనే నడవడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఛత్రపతి శివాజీ నిజంగా ఆయన బాగా 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాత్రి పౌరులు ఆలోచించి క్యాకన్నా భారత్ మాతా के लिए कोई सोचा ఒక మాట చెప్పింది కానీ అన్నే భగవాన్ है పత్తర్ में इतिहास है ఒక రాయిని తీస్తే ఆంజనేయుడు ఇంకో రాయిని తీస్తే మల్లమ్మ ఇంకో రాయిని తీస్తే కోసమ్మ ఇంకో రాయిని తీస్తే శివాజీ ఇంకో రాయిని తీస్తే శివుడు ఈ రకంగా ఈ ప్రతి రైతుకు ఒక దళిత చరిత్ర కలిగిన దేశం నా దేశం అని చెప్పిన వ్యక్తి ఛత్రపతి శివాజీ భారతదేశాలు ఈ ప్రపంచానికి అందించిన దేశం నాది అని చెప్పాడు ఇట్లా నిజాలను మెలివేసి శిక్ష మార్చుకోకుండా ఎక్కడైతే హిందూ ధర్మానికి నాశనం జరుగుతుందో ఎక్కడైతే ఆడవాళ్ళని ప్రస్తుతం చేస్తున్నారో ఎక్కడైతే కోరికలు కథగిస్తున్నారో అట్లాంటి వాళ్ళు ఒక్కొక్కరిని నడుపుకుంటూ మనకు పెద్దకొచ్చి ఈయన గురించి చెప్పుకోకపోతే మన ప్రభుత్వం అర్థమే మనం చేసే ఉద్యోగాలకు అర్థమే పోలీస్ పట్టాలి పటేల్ వ్యవస్థను మనం నడిపించినాం కానీ అందరికీ దాన ధర్మాలు చేసి చివరికి మనం ఈనాడు బీసీ సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో తప్పు లేదు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ అందరికీ సమాన అవకాశాలు చెప్పింది కాబట్టి మనం ఆర్ఎస్ఎస్సీ బీజేపీ ఓబీసీ కోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు అట్లాగా ఛత్రపతి శివాజీ మరి ఒక హిందూ ధర్మం గురించి ఆలోచించిందా అని ఆలోచిస్తే కళ్యాణి దుర్గాన్ని జయించిన తర్వాత నుల్లా అహ్మద్ కోడలు వెరీ వెరీ బ్యూటిఫుల్ లేడీ మనం ఏమంటే మనం అందరం లేచి నిలబడతాం ఆ పక్కన ఫోటో చేయడానికి ప్రయత్నం చేస్తాం అందరూ అలాంటిది అంతకంటే అందరైతే నుల్లా అహ్మద్ కోడల్ని ఇట్లా ఈ వ్యక్తాల తానగా ఊపినట్టు చదవచ్చు మనం కళ్యాణి దుర్గాన్ని జయించినాం అది దానికి మార్చలేము ఇంకా ఏంటంటే తీసుకుని వచ్చినాం బ్యూటిఫుల్ లేడీ ఆ శివాజీ గారు వేలుకోవచ్చు అని చెప్పి శివాజీ కళ్ళల్లో నీళ్లు కనబడ్డ ఒక మహారాజు ఈ ప్రపంచంలో ఎవరు లేదండి ఇది ముస్లిం అయినా సరే సాటి స్త్రీని గౌరవించాలని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వమానవుడు ఛత్రపతి శివాజీ ఒక్క ఆర్య క్షత్రుడు కాదు విశ్వమానవుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది హిందూ ధర్మాన్ని ప్రపంచానికి మార్గదర్శనం చేసిన వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేసి ఉన్న చెలకు సమానం చెప్పేసి సారే సీరియల్ పెట్టి మళ్ళీ అక్కడికి పంపించిన చరిత్ర ఆదిశక్తి జిజియబాయి రుద్రమూర్తి శివాజీ తరతరాల బానిస భూతలను చూసి ఎరుపెక్కిన కన్నులతో పటపటమని పళ్ళు కొరికి కొడమ సింగమైనాడు ఛత్రపతి పరశురాముడైనాడు శివాజీ భరతమాత గుండెల్లో గుణపాలక దుఃఖినాడు కొట్టుబలాటనరికి పాడాసన చేసినాడు గట్టిగా ఛత్రపతి శివాజీకి కుట్టుబలం కూడా బయలుదేరింది ఆయన భరతమాతకు వ్యతిరేకంగా మాట్లాడతాడు హిందూ ధర్మ రక్షణలు క్షత్రియుడిగా అవతరించి అని చెప్తున్నాడు నేను క్షత్రియుని చెప్పాడు అంతకంటే ఆలోచన ఇంకేం రాదు మనకి ఒకసారి గట్టిగా చెప్పట్లతో మనం క్షత్రియులు అంతకు మించి ఇంకో ఆలోచన లేదు ఈ సమాజాన్ని రక్షించే వాళ్ళం అని చెప్తూ శివనీరు హిందూ రాయముల శ్రీశైలం కటపటే పూలు హస్తిన వరకు కొండలైన సప్తలైన హరిభీగల కోటలైన పుష్కరుల వేటలు మరమతి పనియోధుడు స్వాతంత్ర వీరుడు ఆయుడిగా ఏటించి క్షత్రియ కుల సంజాత కెరిల్లా పోవ చేసి పిడుగులు గుర్తించినోడు నవభారత నిర్మాణమే నా జీవిత లక్ష్యమని క్షణం నిరంతరం భరతమాత సేవలు కట్టు బొట్టు నడక నాగరిక
ఉంటిని కాపాడిన చరితలో వీరయోధులం మనం. కాపాడిన చరితలో వీరయోధులం మనం. ఛత్రపతి శివాజీ వారసులెవరో కాదు మనమే కదా.